లోకమాత్రే వీక్షకులకు నమస్కారం. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7:27 గంటలకు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గైపేట, నందిగామ, ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, వెల్లేరుపాడు, కుక్కునూరు, బుట్టయ్యగూడెం, టి నరసరాపురం మండలం, బొర్రపాలెం, జంగారెడ్డిగూడెం పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. సుమారు 5 సెకండ్ల పాటు జంగారెడ్డిగూడెంలోని కొత్త బస్టాండ్, రాజుల కాలనీ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు వెళ్లమని స్థానికులు తెలిపారు. అదే విధంగా కొయ్యలగూడెంలో సుమారు 5 సెకండ్ల పాటు భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వస్తువులు అన్ని కదిలాయన్నారు. తెలంగాణలోని రాష్ట్రంలోని మగులు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్ లోని సిఎస్ఆర్, ఎన్జీఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థాలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్పేట్ పరిసరాల ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మలుగు, హనుమకొండ, భూకాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చార్ల చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఒకసారి అటు గిన్నెలకి చేయబెట్టి చూపాను. ఎట్లా పడ్డాయి? ఊగి పడ్డాయి. 2-3 సెకండ్లు ఊగినాయి, పడిపోయినాయి. నిలబడిన డబ్బాలు కింద పడిపోయినాయి. వచ్చేటట్టుంది పైకి, ఇది మొత్తం ఊగుతుంది.